శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. జనవరి 22 కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల పెద్ద మలుపు తిరగబోతోంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. వారికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, అలాగే 2025 సంవత్సరం జనవరి 22 తేదీన దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం పెద్ద మలుపు తిరగబోతోంది. ఎటువంటి మలుపు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది, అలాగే ఏ స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మలుపు కనిపిస్తుంది అనే పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశి వారికి మనస్తత్వాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే 1కి 4 సార్లు ఆలోచిస్తారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. మంచి చెడులను బేరీజు వేసుకుంటూ ఉంటారు, అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు మాత్రమే కాదు, వీలైనంత ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక స్త్రీ వల్ల, అంటే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపు అయితే ఉండబోతుంది. అంటే మీరు ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. ఆ యొక్క డెసిషన్ మీ యొక్క జీవితానికి కీలకమైన మలుపు తిప్పే అంశాలుగా ఉండబోతున్నాయి. దానికి కారణం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ. అది మీ యొక్క మాతృమూర్తి కావచ్చు, తోబుట్టువు కావచ్చు, మీ యొక్క వదిన కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చు. మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఆ స్త్రీ వల్ల మీరు జీవితంలో ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది మీకు ఇప్పుడు రాబోతుందని చెప్పుకోవాలి. అటువంటి కీలకమైన మలుపు అయితే మీరు తీసుకోబోతున్నారు. ఒక డెసిషన్ మీరు తీసుకుంటారు. ఆ యొక్క డెసిషన్ తీసుకోవడంలో వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఎక్కువగా లభిస్తాయి. వారి యొక్క గైడెన్స్తోనే మీ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం ఏదైతే ఉందో మీ యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. మీ యొక్క కెరియర్ని కావచ్చు, లేకపోతే వృత్తి జీవితం, వ్యాపార జీవితం, ఏదైనా సరే దానికి సంబంధించి మీరు తీసుకునేటటువంటి ఒక నిర్ణయం మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం ఒక మంచి మార్గంలోకి తీసుకువెళ్లబోతుంది. దానికి కారణం మీ కుటుంబ సభ్యురాలనేటువంటి ఒక స్త్రీ. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ యొక్క రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వారికి అనుకూలమైన ఫలితం అయితే రాబోతుంది. అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సి రావచ్చు. అంటే ప్యాకేజీ విషయంలో కావచ్చు, పొజిషన్ విషయంలో కావచ్చు, మీరు కొన్ని అంశాల్లో రాజీ పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి ఒక నిర్ణయం అయితే మీరు తీసుకుంటారు. ఆ యొక్క నిర్ణయం మీ యొక్క భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారు మీ యొక్క పై అధికారులు ఇదివరకు సత్సంబంధాలు లేక ఎన్నిసార్లు ఎంత శ్రమ పడ్డా కానీ మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించడం లేదని బాధలు ఉన్నట్లయితే ఆ బాధ మొత్తం కూడా పటాపంచలు కాబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క శ్రమను మీ పై అధికారులతో సహా కార్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు. మీ పైన ప్రశంసల జల్లు కురవబోతుంది. మీరు చేసినటువంటి ఒక మంచి పని మీ కార్యాలయానికి మంచి గుర్తింపునైతే తీసుకురాబోతుంది. ఈ విధంగా మీ పై అధికారుల ప్రశంసల వర్షాన్నైతే మీరు చూస్తారు. ఇక అదే విధంగా తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో మీకు మనస్పర్ధలు రావచ్చు. వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని పడద్రోయాలని ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి. లేదంటే వారి చేతిలో మీరు నష్టపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార అంశాల కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ పెద్దల యొక్క నిర్ణయాలు, సలహాలు పాటించండి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపండి. అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న కుటుంబ సమస్యలు, గొడవలు ఏవొచ్చినా సరే మనస్పర్ధలు మూడో వ్యక్తికి తెలియకుండా మీలో మీరే చర్చించుకొని పరిష్కరించుకోండి. ఎదుటివారి జోక్యాన్ని ఎంతమాత్రమూ సహించకండి. ఎందుకంటే బంధం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
పని మీద ఇష్టంతో అధికంగా పనిచేస్తూ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పెట్టినట్లయితే కనుక తర్వాత పెద్ద ప్రమాదాలైతే జరగబోతున్నాయి. అనారోగ్య పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా మంచి జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్క ప్రతికూలమైన ఫలితాలు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే విష్ణు సహస్రనామాన్ని పఠించండి. ఉదయం మీరు లేవగానే సూర్య భగవానుని ఆరాధించుకోండి. అప్పుడు మీకు ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. నెగిటివ్ వైబ్స్ అనేవి మీ జీవితంలో నుండి తొలగిపోతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్